ఈ బాబుని ఆసుపత్రిలో పడేదో పట్టుకోండి. సుప్రజ, వెంటనే ఇతన్ని ఎమర్జెన్సీ కేర్ కి తీసుకెళ్ళు. హరియప్. మావయ్యకి ఇష్టమని గుత్తంకాయ కూర పంపించిందమ్మా. ఇది మావయ్యకి పెట్టి మనం బయటికి వెళ్తామా అమృత? నాకంత టైం లేదు బావా, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఇతనికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఏం తెలీదు. ఇతని చేతి మీద మాత్రం చందు అని పచ్చబొట్టుంది. ఇలాగైనా కన్న తండ్రి చూసుకునేది? నీకెలాగో ఆయనకి కావాల్సింది వండి పెట్టి తీరగలేదు. కనీసం మా అన్నయ్యకి నేను పంపించింది కూడా పెట్టవా? ఇదిగో, మా నాన్నకే వండి పెట్టాలో నాకు బాగా తెలుసు. అక్కడికి నీకే పెద్ద ప్రేమ ఉన్నట్టు నువ్వేం క్యారేజీలు పంపాల్సిన అవసరం లేదు. ఏంటే నీకు తెలిసేది? అసలు నాకు మా అన్నయ్యకి మధ్య నువ్వెవరివి? నేను క్యారేజీలు పంపిస్తాను, లేదంటే నేనే వచ్చి మా అన్నయ్యకి వండి తినిపిస్తాను. మధ్యలో నువ్వెవరివి? ఎవరా? ఆయనకి కూతుర్ని. ఓహో, నువ్వు కూతురు కావడం కంటే ముందు నేను చెల్లెల్నే. అబ్బా, ఇక ఆపత్తా. ఈ రోజు నువ్వే గెలిచావులే, వదిలే. అలారా దారికి. అది సరే గాని ఏంటి, మీ బావతో బయటికి వెళ్తానని మాటిచ్చి తీరా ఇంటికొచ్చేసరికి పనుందని పారిపోయావట? ఇదిగో చూడు, మీ బావ ఎలా అలిగి మొహం మార్చుకుని కూర్చున్నాడో. లేదత్తా, అర్జెంట్ కేసు వచ్చింది, అందుకే రాక తప్పలేదు. మా డాక్టర్ల ఉద్యోగం అంటేనే అంత కదా, 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఆ నువ్విలా మాట తప్పుతూ ఏదొకటి చెప్తూ ఉండు. నువ్వు చేసిన తప్పులన్నీ ఇక్కడ మీ బావ అకౌంట్ రాసుకుంటున్నాడు. రేపు మీ పెళ్ళయ్యాక కోడలుగా వస్తావు కదా, ఆ రోజు అన్నింటికీ బదులు తీర్చుకుంటాంలే. అలాగే అత్త, అన్నీ రాసి పెట్టుకో. నీకు కోడలుగా వచ్చాక వడ్డీతో సహా అన్నీ కలిపి నీకే వడ్డిస్తా, సరేనా? బాయ్. అల్లరి పిల్ల, నువ్వేంట్రా మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు? ఏమైంది? పోమ్మా, అమృత మాటిచ్చి చివరికి నాకు హ్యాండ్ ఇచ్చిందని నీతో చెప్తే నువ్వేదో మాట్లాడతావు అనుకుంటే నవ్వేసి ఫోన్ పెట్టేశావు. ఒరే, అది డాక్టర్ రా, తన మీద ఎన్నో బాధ్యతలుంటాయి. తనని నమ్ముకొని ఎంతో మంది ప్రాణాలుంటాయి. వాళ్ల కోసం వెళ్ళకపోతే ఎలా చెప్పు? మరి నాకిచ్చిన మాట అమృత వస్తుంది వస్తుంది అని నేనెంత ఆశపడ్డానో తెలుసా? తనకి నా మీద ప్రేమే లేదమ్మా, నాకంటే పేషెంట్సే ముఖ్యమైపోయారు. తప్పు నానా, అలా అనుకుంటే ఎలా చెప్పు? నువ్విప్పుడే అర్థం చేసుకోకపోతే రేపు మీ పెళ్ళయ్యాక ఇంకేం అర్థం చేసుకుంటావురా? రేయ్, అమృత నా మేనకోడలని చెప్పడం లేదురా. తను చాలా మంచి పిల్ల, పైగా బాధ్యత గలది. తనని అర్థం చేసుకోవాలే గాని ఆవేశపడి కోపం తెచ్చుకోకూడదురా. అది సరే గాని ఇంతకీ మీ నానేరి? ఫామ్ హౌస్ లో ఉన్నారమ్మా. ఎప్పుడు చూసినా అక్కడేనా? ఏమిటో ఈ మనిషి. ఎంత పొగర్రా నీకు? నా కింద పనిచేసే కూలి వెతవ్వై నాకే ఎదురు తిరుగుతావా? రేయ్, వీడిని క్రేన్ కిందేసి తొక్కించేండ్రా. ఎందుకు సార్ కొడతారు? చేసిన పనికి డబ్బులు అడగడం తప్ప? రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? శ్రీహరి బాబు గారి దగ్గర పని చేయాలంటే భయం ఉండాలిరా. భయం ఎందుకండి? భయపడటానికి నేనేం తప్పు చేయలేదు. తప్పు చెయ్యకపోతే ఆ రోపెలా తెగిందిరా. మీరు ఏ రోజైనా దాని మొహాన్ని ఇంత గ్రీజ్ పెట్టించారా? సర్వీస్ చేయించారా? ఏం చేయించకుండానే అన్ని చేయించినట్టు లెక్కలు రాసుకుంటున్నారు. అది తెగిపోతే నేనా బాజుణ్ణి? అమ్మో అమ్మో అమ్మో, చూసారా అయ్యా, క్రెయిన్ నడుపుకోరా అంటే ఏకంగా మన లెక్కల్లోనే దూరి ఏలు పెడుతున్నాడు. అయినా ఏం చూసుకొనిరా నీకంత పొగరు? రేయ్, నోరు అదుపులో పెట్టుకోపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఒరే ఒరే ఒరే, పని చేసుకుని బతికేవాడికి కొంచెం భయం భక్తి ఉండాలిరా. నాకెందుకండి భయం? ఈయన బావగారి ఆస్తి మీద ఆజమాయిషీ చేస్తూ అందిని కాడికి దోచుకుంటున్న ఆయనకుండాలండి భయం. ఒరే ఒరే, ఏమిట్రా మాటలు? ఏ, నేను చెప్పేది అబద్ధమా? ఈ ఆస్తి ఇదంతా ఎవరిది? విశ్వనాథం బాబు గారిది కాదా? రేయ్, నోరు లేస్తే పేక పిసుకుతా నా కొడక. నాజమాయిషీనే ప్రశ్నించేంత మొరగాడివిరా నువ్వు.
నా ఆస్తి నా బాబా ఆస్తి అని వేరు చేసి చెప్పేంత మునగాడివిరా నువ్వు. లింగమూర్తి, అయ్యా వెంటనే సిఐకి ఫోన్ చెయ్యి. ఇక్కడ మిషన్ సామాన్ కొట్టేసింది వీడేనని చెప్పు. అలాగేనయ్యా. నా చేతి ఉంగరం కొట్టేసింది కూడా వీడేనని కంప్లైంట్ ఇవ్వు. వీడి పెళ్ళం మన ఇంట్లో నగలు చీరలు కాజేసిందని చెప్పి కనీసం వీడిని ఒక 5 ఏళ్లు బొక్కలో వేయించాలి. ఫోన్ కొట్టో. అలాగేనయ్యా. అయ్యా అయ్యా, బుద్ధి తక్కువే మీతో పెట్టుకున్నాను. పెళ్ళాం బిడ్డలు కలవాణ్ణి. నన్ను అన్యాయంగా కేసులో ఇరికించొద్దు బాబు. మీరు చెప్పినట్టే చేస్తాను. మీకు ఎదురు చెప్పనయ్యా. అయ్యా అయ్యా, ఇంకెప్పుడు అలా చేయనయ్యా. నన్ను క్షమించండి అయ్యా. ఈసారికి నన్ను క్షమించండి అయ్యా. మీకు దండం పెడతానయ్యా. నా పెళ్ళాం బిడ్డలను అన్యాయం చేయకండి అయ్యా. అయ్యా ఏరా, ఇప్పుడు తెలిసిందా భయం అంటే ఏంటో? అయ్యా, మామూలుగా చెప్తే నీలాంటి వాడికి ఎక్కదురా. నీలాంటి మదవెక్కిన వాణ్ణి ఏ అంకుశంతో పొడవాలో నాకు బాగా తెలుసురా. లింగమూర్తి, అయ్యా. వీడి చేత ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకో. అలాగేనయ్యా. బుద్ధిగా ఉంటే బతికిపోతాడు, లేకపోతే వీడి బతుకు నాశనం చేస్తాను. రేయ్, ఇలా రా. రారా రా, సంతకం చెయ్యి. చెయ్యి. పెద్దోళ్ళతో నీకెందుకురా? ఆ? ఇచ్చింది తీసుకోవాలి, తీసుకుంది దాచుకోవాలి. అంతేగాని నోటుకొచ్చినట్టు వాగకూడదు. అలా వాగితే ఇదిగో ఇలాగే ఉంటది. ఎల్లు ఎల్లా. యాదవానే. లింగమూర్తి, అయ్యా. అయ్యా, ఏంటి సంతకం పెట్టాడా? ఎందుకు పెట్టడండి? పెట్టకపోతే ఎక్కడ జైలుకి వెళ్తాడోనని భయం కదండి, అందుకే చచ్చినట్టు పెట్టాడు. జాగ్రత్త, ఈ ఎదవలెవరూ బయటికొచ్చి నోరెత్తడానికి వీల్లేదు. తొక్కి పెట్టాలి. అలాగేనండి. ఇప్పటికే ఈ చుట్టుపక్కల చాలా మంది వేలు ముద్రలేసి మీ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్లే. ఆ అప్పు తీరదు, ఆ భూమి మిగలదు. అంతే కదండి. మ్మ్. నమస్కారం సార్. మీరంతా ఇక్కడే ఉంటారా? అవును సార్. ఈ 2 రోజుల్లో ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో చూసారా? మీలో ఎవరైనా యాక్సిడెంట్ జరిగినట్టు వినడం గాని చూడడం గాని జరిగిందా? ఏమో సార్, తెలీదు. తెలీదా? సార్ నిన్న పొద్దుట నక్కలగొండ మలుపు దగ్గర పెద్ద శబ్దం వచ్చింది సార్. హ్మ్? నిజమా? మరి యాక్సిడెంట్ ఏంటో తెలియదు కానీ సార్ పెద్ద శబ్దం అయితే వచ్చింది. అవునా? ఎన్ని గంటల ప్రాంతంలో? ఉదయం 9, 9:30 మధ్యలో సార్. అవును సార్, అప్పుడే టీ కొట్టు తెరిచి అందరికి టీలు ఇస్తున్నాను సార్. కొంతమంది ఏడనే కూర్చుని తాగుతున్నారు. ఇంతలోనే పెద్ద శబ్దం వచ్చింది. టీ తాగేవాళ్ళు కూడా అదిరిపడ్డారు సార్. మరి మీరు వెళ్ళి చూడలేదా? చాలా దూరం ఉంది కదా సార్, అక్కడికి వెళ్ళి చూడలేకపోయాం. కానీ అక్కడి నుంచి మంటలు రావడం మాత్రం చూసాం సార్. మా ముందు నుంచి 2-3 కార్లు కూడా వెళ్ళాయి సార్, కానీ ఏ కారు యాక్సిడెంట్ అయిందో మాకు తెలియదు సార్. కానిస్టేబుల్స్ సార్, మీరిద్దరూ ఆ నక్కలగుట్ట ఏరియాకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. వీళ్ళు చెప్పినట్లు అక్కడి నుండి మంటలు వచ్చాయి అంటే కార్ ఏదైనా లోయలో పడి ఉండాలి, లేదా బ్లాస్ట్ అయి ఉండాలి. వెళ్ళి చూడండి. అలాగే సార్. చూడండి, ఈ చుట్టుపక్కల ఎవరైనా యాక్సిడెంట్ అయినట్లు చెప్పినా, ఒకవేళ మీరు చూసినా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే సార్, తప్పకుండా ఇస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. అలాగే సార్. జయంతి, పంతులు గారికి చెప్పాను. అలాగే వ్రతం రోజు ఉదయాన్నే పూలు పళ్ళు భానుమతి తీసుకొస్తుంది. ముత్తైదువులకి శారీసు బ్లౌజ్ పీసెస్ అన్ని తీసుకొచ్చాను. పూజకు కావలసిన సామాగ్రి అంతా పంతులు గారే తెస్తానన్నారు. అక్క, మరి ముత్తైదువులను పిలవాలన్నా
అవును జయంతి, నువ్వే వెళ్ళి బొట్టు పెట్టి పిలవాలి. ఎవరెవరిని పిలవాలి? ఎంతమందిని పిలవాలక్క? ఆమ్, మొత్తం 5 కావాలి. నువ్వున్నావు కాబట్టి ఇంకో 4 కావాలి. మరి వాళ్ళు ఎవరో ఏంటో చెప్తే వెళ్ళి పిలుస్తాను. ఒకసారి చందుకు ఫోన్ చేయి. వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం? తర్వాత చేద్దాంలే అక్క. ఏం పర్వాలేదులే జయంతి, చెయ్యి. మళ్ళీ మనం అడగడం మర్చిపోతే కష్టం అవుతుంది. 2 నిమిషాలే కదా, చెయ్యి. ఉమ్. ఏంటక్క, చందు ఫోన్ కలవడం లేదు? కలవకపోవడం ఏంటి? ఇంకోసారి ట్రై చెయ్యి. మనం ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ కలవదు. ఎందుకంటే వాళ్ళ ఫోన్ తీసి ఎక్కడో పారేసి ఉంటారు. ఏంటి కృష్ణ, ఎందుకంత కోపం? లేకపోతే ఏంటొదిరా, వాళ్లతో మాట్లాడి 2 రోజులు అవుతుంది. పొద్దున్న కలవదు, మధ్యాహ్నం కలవదు, కనీసం రాత్రిపూట కూడా కలవదు. ఫోన్ సిగ్నల్స్ కూడా లేకుండా ఎక్కడున్నట్టు? నిన్నటి నుంచి ఇదే గొడవక్క. వాళ్ళని కోప్పడుతూనే ఉన్నారు. కోపం కాదు జయంతి, బాధ, భయం. అరే, బయటికి వెళ్తేనే మనం గంటకు ఒకసారి ఇంటికి ఫోన్ చేసి ఎక్కడున్నావో చెప్తాం. అలాంటిది ఊరు కాని ఊరు వెళ్ళి ఇంటికి ఒక ఫోన్ చేసి మాట్లాడాలనే జ్ఞానం ఉండద్దా? మొబైల్ సిగ్నల్ లేదు అంటే ల్యాండ్లైన్ ఇచ్చేయచ్చు కదా. ఏ, ఆ హోటల్లో ఫోన్ ఉండదా? అదే హోటల్కి నువ్వు ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. ఇన్ని మాటలు ఎందుకు కృష్ణ? అవునండి, నిజమే. మీరు చేసి మాట్లాడితే సరిపోతుందిగా. నిన్నటి నుంచి మనకి ఆలోచన రాలేదేంటి? ఎందుకొస్తుంది? ఆవేశం మనిషి ఆలోచనని చంపేస్తుందట. ముందు ఫోన్ చేసి కనుక్కో కృష్ణ. హలో, గుడ్ మార్నింగ్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు కృష్ణప్రసాద్. చెప్పండి సార్. రూమ్ నెంబర్ 205 కనెక్ట్ చేస్తారా? సార్, 205లో ఎవరూ లేరు సార్. ఎవరూ లేరా? లేకపోవడం ఏంటండి? రాజా చందుల పేరు మీద వారం రోజులకి నేను రూమ్ బుక్ చేశానుగా. సార్, వాళ్ళు 2 డేస్ కింద రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోయారు సార్. వాట్? వెకేట్ చేశారా? ఎందుకు? ఏమో సార్, తెలీదు. పోనీ ఎక్కడికి వెళ్తున్నారు అదన్నా చెప్పారా? మాకెలా చెప్తారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది కృష్ణ? 2 రోజుల కిందటే వాళ్ళు రూమ్ ఖాళీ చేశారంటదినా? అదేంటండి? అదేంటంటే నాకు మాత్రం ఏం తెలుస్తుంది? ఫోన్ చేయట్లేదు అని టెన్షన్ పడుతుంటే ఊరికే టెన్షన్ పడకండి, వాళ్ళు చిన్నపిల్లలు కాదు అన్నాం. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. రూమ్ ఖాళీ చేసేవాళ్ళు మనకి ఫోన్ చేసి చెప్పాలి కదా. అదే కదా వదిన నా టెన్షన్. అసలు రూమ్ ఖాళీ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు? అమృతం, ఐసీయూలో పేషెంట్ కి స్పృహ వస్తుంది, కదులుతున్నాడు. అవునా? పద చూద్దాం. అయ్యో, లేకండి, పడుకోండి. మీ పేరేంటి?
రాజా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ వాళ్ళు ఎవరైనా మీతో వచ్చారా? మీరు ఆ లోయలో ఎలా పడిపోయారు? చందునా? ఎవరా చందు? మీ చేతి మీద పచ్చబొట్టుంది, ఆవిడ గురించేనా మీరు మాట్లాడేది? ఏమండి? అయ్యో, ఏం చేస్తున్నారు? చందు, నా భార్య చందు, నేను చూడాలి. మీరు అలా లేవకూడదు. మీ పరిస్థితి అసలు బాలేదు. రిలాక్స్ అవ్వండి ప్లీజ్. రాజాగారు, నా మాట వినండి. మీరు అలా చేయకూడదు. మీ కండిషన్ బాలేదు. రాజాగారు, నిన్న భార్య చూడాలి. బాయ్స్, రాజాగారు. డాక్టర్ ప్లీజ్, నా భార్య నేను చూడాలి. చందు, సడేషన్ తీసుకురా. చందు, డాక్టర్ ఒక్కసారి నా భార్య చూడండి డాక్టర్ ప్లీజ్. చందు, 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 చందు. ఓకే బాయ్స్, మీరు వెళ్ళండి. చందు, చందు, నేను చూడాలి చందు. ఏంటమృత, ఇంత ఎమోషనల్ అవుతున్నాడేంటి? చందు తన భార్య అంటున్నాడు, కానీ అక్కడ అతనొకడే దొరికాడు. ఏం మాట్లాడడానికైనా ఇది సమయం కాదు సుప్రజ. ఇతను ఎమోషనల్ అయితే చాలా ప్రమాదం. అందుకే సడేషన్ ఇచ్చాను. ఇతను పూర్తిగా రిలాక్స్ అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే బ్రెయిన్ హ్యామరేజ్ కి దారితీసే అవకాశం ఉంది. పద. నమస్తే డాక్టర్. నమస్తే సార్. అతనేమన్నా స్పృహలోకి వచ్చాడా మేడం? ఇప్పుడే కళ్ళు తెరిచాడు. అతని పేరు రాజా అని చెప్పాడు. మెలకు రాగానే చందు చందు అంటూ అతని భార్యను తలుచుకుంటున్నాడు. మరి ఆవిడెక్కడుందో, ఇతను అక్కడెలా పడిపోయాడో తెలీదు. ఆవేశంతో బీపీ తెచ్చుకుంటుంటే సెడేషన్ ఇచ్చి పడుకోబెట్టాను. మీకేమైనా వివరాలు తెలుసాయా? తెలుసుకున్నాం మేడం. నక్కలగుట్ట దగ్గర పెద్ద యాక్సిడెంట్ జరిగింది. బహుశా అది వీళ్లు ప్రయాణించే కారే అనుకుంటాను. మై గాడ్, అవునా? తనేమో చందు చందు అని కలవరిస్తున్నాడు. ఆ కారు బ్లాస్ట్ అయి మొత్తం కాలి బూడిదైపోయింది మేడం. అతని భార్య అందులో ఉండుంటే ఆవిడ కూడా మంటల్లో కాలిపోయి ఉండుంటుంది. అక్కడ ఎంక్వైరీ చేస్తే ఐ విట్నెస్ ప్రకారం అది చాలా పెద్ద యాక్సిడెంట్ అని తెలిసింది. కారు బ్లాస్ట్ అయిపోయింది. ఇతను మాత్రం అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డాడు మేడం. ఆ చుట్టుపక్కలంతా వెతికాం. ఎక్కడా అమ్మాయి శవం కనిపించలేదు. అతనితో పాటు కారులో ఆ చందు అనే ఆవిడ ప్రయాణం చేస్తుంటే మాత్రం బ్రతికే ఛాన్సే లేదు మేడం. అంత పెద్ద యాక్సిడెంట్ మేడం అది.
ఎక్స్క్యూజ్ మీ అండి. చెప్పండి సార్. నా పేరు కృష్ణప్రసాద్. మా అమ్మాయి మా అల్లుడు ఇక్కడికి వస్తున్నారని 15 రోజుల క్రితం ఇక్కడ రూమ్ బుక్ చేశాను. ఎవరి పేరు మీద బుక్ చేశారు? రాజా చందు. 1 మినిట్ సార్. సార్ వాళ్ళు 2 రోజుల కిందటే రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్తున్నారు అదన్నా చెప్పారా? మేము ఆ వివరాలు అడగలేం కదా సార్. అదే నిజమే, కానీ 2 రోజుల క్రితం ఖాళీ చేసిన వాళ్ళు ఇంతవరకు ఇంటికి రాలేదు. కనీసం వాళ్ళ ఫోన్లు కూడా కలవట్లేదు. ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉందా? లేదు సార్, ఈ హిల్ స్టేషన్ లో దాదాపు మాదే లాస్ట్ రిసార్ట్ సార్. ఇంతకన్నా పైకి వెళ్ళినా కానీ తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే సార్. లేదంటే హిల్ స్టేషన్ కిందకి వెళ్ళాలి. అంతే తప్ప మధ్యలో ఎక్కడా స్టే చేసే అవకాశం లేదు సార్. అంతా అయోమయంగా ఉందండి. అసలు రూమ్ ఎందుకు ఖాళీ చేశారు? ఖాళీ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఫోన్లు ఎందుకు పనిచేయట్లేదు? నాకేం అర్థం కావట్లేదండి. సార్ మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా? ఏంటో చెప్పండి. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో హిల్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ ఉంది సార్. మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఎందుకు? మిస్సింగ్ కేసు కదా సార్, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయొచ్చు.